ఏసీబీ వరుస దాడులతో ప్రభుత్వోద్యోగుల వెన్నులో వణుకు పుడుతోంది. సాధారణ ఉద్యోగులు కోట్ల రూపాయలు ఎలా కూడబెట్టారో తెలుసుకునే కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా ఏం లేదు. కాల్ మనీ తర్వాత ఇప్పుడే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్, నెల్లూరు, విజయనగరం జిల్లాలకెళ్లి ఏసీబీకి చిక్కిన అవినీతి జాలగల సంగతేంటో ఓసారి చూద్దాం. అనుమానమే లేదు, ప్రభుత్వ శాఖల్లో భారీ అవినీతి జరుగుతోంది. అధికార గణం బల్లకిందే కర్మ బాహాటంగానే చేతులు చాపుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో అంబర్పేట ఎంఆర్ఓ సంధ్యారాణి 7 లక్షల లంచం అడిగి దొరకడంతో ఒక్కొక్కరు షాక్. నిన్నటికి నిన్న రవాణా శాఖలో పనిచేసే బ్రేక్ ఇన్స్పెక్టర్లు రమేష్, బాలానాయక్ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని తెలిసి అదిరిపడ్డారు. మరీ ముఖ్యంగా బాలానాయక్ 100 కోట్ల రూపాయలు జమ చేశాడని తెలియగానే ఒక్కొక్కరి మతిపోయినంత పనైంది. వీళ్లు ఉద్యోగాలు చేస్తున్నారా లేక దోపిడీకి దిగుతున్నారా తెలియక చుట్టూ పీక్కుంటున్నారు. మరి ఇంత దారుణమా? జనాన్ని దోచిన సొమ్ముతో ఒక్కొక్కళ్ళు బినామీ బిజినెస్లు చేస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. వీళ్లుగాని ఉద్యోగాల పేరిట దోపిడీకి లైసెన్స్ తీసుకున్నారా అన్న అనుమానం. అంతగా తెగబడుతున్నారు. పార్వతీపురం బ్రేక్ ఇన్స్పెక్టర్ రమేష్ అయితే దోచిందంతా దోచి డ్రైవర్లే బినామీలుగా చేసి బిజినెస్ చేస్తున్నాడు. బాలనాయక్ ఆగడాలు అన్నీ ఇన్ని కావు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బోలెడు అక్రమాస్తులు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, అక్కివరంలో బంధువుల పేరిట గ్రానైట్ కంపెనీలు నడపడం చూస్తుంటే దోచుకోవడంలో వీళ్ల స్థాయి ఏంటో తెలుస్తోంది. అధికారులు వీటన్నిటినీ గుర్తించి సీజ్ చేశారని ఆనందపడాలో, ఇంత దోచేస్తున్నారా అని బాధపడాలో అర్థం కావటం లేదెవరికి. దొరికిన దొంగలు వీళ్లు, దొరకకుండా చలామణి అవుతున్న దొరలెందరున్నారు అన్నది జనానికిప్పుడు పెద్ద సమస్యగా మారింది. నిబంధనల మీద పెద్దగా అవగాహన లేని సామాన్య వాహనదారులే వీళ్ల టార్గెట్. వీళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ధరలు నిర్ణయించేస్తారు బ్రేక్ ఇన్స్పెక్టర్లు. వీళ్లకంటూ ప్రత్యేక ఏజెంట్లు, అది కూడా బంధువులనే పెట్టుకుంటారు. వీళ్లైతే నమ్మకంగా పడుంటారన్న ధీమా. నేరుగా అధికారిని కలిస్తే ఆ పని ఎన్నటికీ జరగదు. అదే ఏజెంట్ను కలిస్తే ఎంత పనైనా ఇట్టే అయిపోద్ది. కారణం, ఏజెంట్ పక్కాగా బేరం మాట్లాడతాడు. ఈ పనికి ఇంత చెల్లిస్తేనే అవుతుంది, లేకుంటే లేదని తేల్చేస్తాడు. మనం కానీ అనుకున్నంత చెల్లిస్తే ఒక కోడ్ రాస్తాడు. ఆ కోడ్ లాంగ్వేజ్ చూసి ఆఫీసర్ 5 నిమిషాల్లో పని పూర్తి చేస్తాడు. ఇన్నాళ్లు వీళ్ళలా సంపాదించి కోట్లు వెనకేశారు. ఆర్టీఓ ఆఫీస్ ముందు మ్యాటర్ని బట్టి మనీ డిసైడ్ చేస్తుంటారు ఈ ఏజెంట్లు. వచ్చిన దానిలో ఏజెంట్కు 30%, ఆఫీసర్కు 70% వాటా తీసుకుంటారు. ఒక ఉద్యోగి జీవితకాలం చేసిన రాని సొమ్ము జస్ట్ కొన్నేళ్లలోనే కూడగట్టేస్తారు. ఈ విషయంలో వీళ్లతో పోటీ పడడం ఎవరికీ సాధ్యం కాదు. అంతగా ఆరితేరిపోయారు బాలనాయక్ లాంటి కొందరు ఆఫీసర్లు. వీళ్ల మీద ఎన్ని కేసులు పెట్టినా తిరిగి లైన్లోకి వచ్చేస్తారు. మళ్లీ ఉద్యోగాల్లో చేరటం, లంచవతారం ఎత్తడం రివాజ్గా మారింది వీళ్లకు. ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెస్తే కానీ వీళ్ల రోగం కుదరదని అంటున్నాయి ప్రజా సంఘాలు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎందరో అవినీతి అధికారులున్నారో తెలియడానికి మరో ఉదాహరణ నెల్లూరు ఏసీబీ రైడ్స్. క్రిస్టియన్ స్కూల్ హెడ్ మాస్టర్ విభూతి సురేష్ అవినీతి భాగవతం బయటపెట్టి కొన్ని గంటలైనా గడవలేదు. జిల్లాలో మరో అవినీతి జలగా ఏసీబీకి చిక్కింది. నెల్లూరు జిల్లా సంగం మండలం తహసీల్దార్గా పనిచేస్తున్న గంటా సుశీల ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులకు లక్షలాది రూపాయల అక్రమాస్తులు దర్శనమిచ్చాయి. సుమారు 1.5 కోట్ల మేర అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. బెంగళూరులోనూ కొన్ని అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. నెల్లూరు మాగుంటి లేఅవుట్, కొండాయిపాలెం గేటు, వావిలేటిపాడు తదితర ప్రాంతాల్లో ఫ్లాట్లతో పాటు చేజర్ల మండలం, తోటపల్లి, గూడూరు మండలాల్లో 40 ఎకరాల స్థలాలు కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో 1,16,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇదొక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తేడా లేదు. రీసెంట్ గా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఇరిగేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 60,000 రూపాయల లంచం తీసుకుంటూ దొరికాడు ఇరిగేషన్ డీఈ బాలసిద్ధు. ఇతనితో పాటు 40,000 లంచం తీసుకుంటూ దొరికాడు ఈఈ వినోద్ కుమార్. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి 80 లక్షల రూపాయల పనులు చేశాడు. బిల్లుల కోసం అప్లై చేస్తే తమ ఇద్దరికి 1,00,000 లంచం ఇస్తే కానీ సాధ్యం కాదన్నారు బాలసిద్ధు, వినోద్ కుమార్. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు రవీందర్ రెడ్డి. పక్కా ప్లాన్ ప్రకారం కరీంనగర్ డీఎస్పీ, ఆదిలాబాద్ డీఎస్పీ దాడి చేసి ఈ లంచావతారులను పట్టుకున్నారు.
మిషన్ కాకతీయ పనుల్లో అధికారుల అక్రమాలను సహించేది లేదని మంత్రి హరీష్ రావు ఎంత మొత్తుకుంటున్నా వీళ్ల తీరు మాత్రం మారటం లేదు. రవాణా కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అధికారుల ఆగడాలు పెచ్చు మీరిపోతున్నాయి. అధికారికంగా జరుగుతున్న ఈ అవినీతి నిరోధించడానికి కఠిన చట్టాలు తేవాలని కోరుతున్నారు ప్రతి ఒక్కరూ. ఒక్కో అవినీతి అధికారిది ఒక్కో అవినీతి గాథ. ఒకళ్లకు మించి ఒకళ్ళు జనం జేబు గుల చేసేస్తున్నారు. రూల్స్ అడ్డం పెట్టుకుని రఫ్ఫాడించేస్తున్నారు. కోట్ల రూపాయల సొమ్ము వెనకేసుకుంటున్నారు. అంబర్పేట తహసీల్దార్ అవినీతి తీగలాగితే చాలా పెద్ద డొంకే కదులుతుంది. సంధ్యారాణి తహసీల్దార్గా బాగానే కూడబెట్టారు. సాధారణ స్కూల్ టీచర్ కోట్ల రూపాయలను ఎలా చేరవేశారు ఒకసారి చూద్దాం. సంధ్యారాణి వల్ల అంబర్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ అవినీతికి అడ్డాగా మారిపోయింది. గతంలో ఉన్న తహసీల్దార్ భారీగా చేతులు చాపుతున్నాడని బదిలీ చేశారు. ఆ స్థానంలో 2 నెలల కిందట సంధ్యారాణి కుర్చీ ఎక్కారు. అక్కడి నుంచి మొదలైంది వసూళ్ల దండయాత్ర. సంధ్యారాణి వందలు వేలతో సంతృప్తి చెందే రకం కాదు. లంచంతో కొడితే ఎంత టోడికైనా దిమ్మ తిరగాల్సిందే. రీసెంట్ గా ఇదే పని చేశారు ఆమె. అక్బర్పురాలో అతర్ అహ్మద్ 5 అంతస్తుల భవంతి నిర్మిస్తున్నాడు. అక్కడికి వెళ్లిన సంధ్యారాణి అది ప్రభుత్వ స్థలమని, భూమి పత్రాలుంటే తనను కలవాలని ఆర్డర్ వేశారు. 1975లో కొన్న భూమి పత్రాలు, జీహెచ్ఎంసీ జారీ చేసిన అనుమతి పత్రాలతో సహా సంధ్యారాణికి చూపారు అహ్మద్. ఆ భూమి తనదేనని ఎన్ని ఆధారాలు చూపినా సంధ్యారాణిది ఒకటే మాట, ఆ ల్యాండ్ గవర్నమెంట్ది, 10 లక్షలు ఇవ్వకుంటే నోటీసులు జారీ చేస్తానని బెదిరించింది. సరే 4 లక్షలైతే ఇస్తానని ఒప్పుకున్నాడు అహ్మద్. తర్వాత సంధ్యారాణి దాహం 4 లక్షలతో తీరేది కాదని గ్రహించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సంధ్యారాణి ఎంత తెలివైందంటే ఆ డబ్బేదో తనకివ్వకుండా తమ్ముడికి ఇవ్వాల్సిందిగా చెప్పింది. ఆ ప్రకారమే అహ్మద్ పంజాగుట్టలోని తమ్ముడి దగ్గరికి వెళ్లాడు. 4 లక్షల రూపాయల్ని నాగేశ్వరరావు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విషయం తెలుసుకున్న సంధ్యారాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. 3 రోజుల తర్వాత ఏసీబీ కోర్టుకు వచ్చింది. ఆమె కోసం ఏసీబీ అధికారులు గాలిస్తుంటే వాళ్ల కంటపడకుండా తిన్నగా వెళ్లి కోర్టులో లొంగిపోయింది. ఇంతకీ ఈ విషయంలో సంధ్యారాణి ఏమంటారో తెలుసా? ఇది ల్యాండ్ మాఫియా చేసిన కుట్ర అంటారు. మరి ఎన్ని పేపర్లు చూపినా 10 లక్షల లంచం అడగడాన్ని ఏమంటారో ఆమెకే తెలియాలని అంటారు బాధితులు. కోట్లు విలువ చేసే గవర్నమెంట్ భూమిని కాపాడడానికి ప్రయత్నించాను, అందుకు ప్రతిఫలం ఇది. ఇదే శిక్ష. ఇదంతా కల్పితం. కొన్ని కోట్ల విలువ చేసి భూమి మీద నేను గవర్నమెంట్ బోర్డులు పెడుతున్నాను. అది నచ్చని ల్యాండ్ మాఫియా అంతా ఇది చేసింది. అదంతా కోర్టులో చూసుకున్నాం. ఎక్కడికి పారిపోలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను. కర్నూలు జిల్లా R&B DEEగా పనిచేసిన శంకరెడ్డికి కూడా ఇలాంటి అవినీతి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సోదాలు చేశారు. ₹1 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. బ్యాంకు లాకర్లో మరింత అక్రమ నిల్వలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శంకరెడ్డి అందుబాటులోకి వస్తే మరింత అక్రమాస్తుల చిట్టా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు ఏసీబీ అధికారులు. చిన్న సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా పైసలు గుంజందే వదలడం లేదు. ఇలా చేయడం వల్ల సామాన్యమైన ఉద్యోగులు కూడా కోట్లు కూడబెట్టేస్తున్నారు. అసలు ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పని జరగాలంటే పెద్ద మొత్తంలో లంచం ఏర్పాటు చేసుకుందే ఆ పని కాదన్న గట్టి తలంపుకొచ్చేశారు సామాన్యులు. పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణ సంకటంగా మారింది అవినీతి భాగోతం. ఇంతకీ ఏ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎక్కువగా కనిపిస్తోంది? ఆ వివరాలేంటి? ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యం మేలుతోంది. ఇందులో నో డౌట్. ఎన్ని ఏసీబీ రైడ్లు జరిగినా లెక్క చేయడం లేదు. కేసులు గీసులు వాళ్ల ముందు ఏమాత్రం పనిచేయడం లేదు. కొన్నాళ్లు బ్రేక్ పడుతుందేమో, మళ్లీ మొదటకే వచ్చేస్తున్నారు. మీ దారి మీదే, మా దారి మాదే అంటున్న అవినీతి జలగలు. రక్తం మరిగిన పులి, లంచం మరిగిన అధికారి ఒకేలాగా కనిపిస్తున్నారు. ఇంతకీ ఏ పనులకు అధికారులు ఎక్కువగా లంచాలు అడుగుతుంటారు? ఆ లిస్టు తయారు చేసింది ఏసీబీ. ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్, ఇల్లు కట్టడం పూర్తయ్యాక ఎన్ఓసీ, ల్యాండ్ ఎవరో కబ్జా పెట్టాక ఆ స్థలం కోసం చేసే ప్రయత్నం, పిల్లల బర్త్ సర్టిఫికేట్, కాంట్రాక్ట్ పనులు చేశాక బిల్లు రావడం కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే అవుతుంది. ఆఖరణ వృద్ధుల పింఛన్లలోనూ చేతులు పెట్టేస్తున్నారు.
ఏ ప్రభుత్వ శాఖల్లో ఎంతేసి అవినీతి జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఎన్టీవీ. వీటిలో రెవెన్యూ శాఖ టాప్ ప్లేస్ లో ఉందంటే సీన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఈ విభాగంలో దేనికైనా ఉద్యోగులకు తైలం రాయనిదే ఫైలు ముందుకు కదలదని అంచనా వేసింది ఏసీబీ. ఇప్పుడు లంచాలు కూడా వేల నుంచి లక్షలకు పెరిగాయి. అధికారుల ఇండ్లపై పెరిగిన దాడులను చూస్తే అదే తెలుస్తుంది. వెండి, బంగారం నుంచి మొదలు పెడితే ఇళ్లు, ఇతర స్థలాలకు చెందిన డాక్యుమెంట్లు కోట్లలో తేలుతున్నాయి. వీటిని చూస్తే ఎంతటి వాళ్లకైనా కళ్లు తిరగాల్సిందే. అంత మొత్తంలో అక్రమాస్తులు కూడబెడుతున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అవినీతి వరద పారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థాయిలో అవినీతి జరుగుతున్నట్టు గుర్తించింది ఏసీబీ. అందుకే వరుస దాడులు చేస్తోంది. అయినా సరే కొందరు అధికారుల ఆగడాలు ఏమాత్రం ఆగడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో దొరికితే కదా, అప్పటి వరకు దొరికినంత దోచేద్దామని చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. రెవెన్యూ తర్వాతి స్థానం మున్సిపల్ శాఖదే. ఈ విభాగంలో అందిన కాడికి వసూళ్లు చేసేస్తుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా మున్సిపల్ శాఖ అధికారులు పెద్ద స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారు. కోట్లు కూడబెట్టడంలో రెచ్చిపోతున్నారని గుర్తించారు. మున్సిపల్ తర్వాతి స్థానంలో R&Bతో పాటు పంచాయతీరాజ్ శాఖలున్నాయి. ఈ రెండు శాఖలకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులుంటాయి. దీనికి తోడు పెద్ద మొత్తంలో ప్రభుత్వ పనులు చేయిస్తుంటారు. కాంట్రాక్టర్లు ఎక్కువగా ఉండేది ఈ శాఖల్లోనే. కాంట్రాక్టర్లు బిల్లులు పెట్టినప్పుడు అధికార గణానికి పండగే పండగ. ఇంత మొత్తం బిల్లుకు ఇంత ఇవ్వాల్సిందేనంటూ ఒక రూల్ పెట్టుకుని డిపార్ట్మెంట్ మొత్తం ఫాలో అవుతుంటారు. ఇలా తీసుకోవడాన్ని లంచమని, దాన్ని అవినీతి అంటారని అసలు తెలీదు వీళ్లకు. ఇదొక ఆచారంగా భావిస్తుంటారు అంతే. ఇక ప్రజలకు అత్యంత దగ్గరలో పనిచేసే పోలీస్ శాఖది కూడా ఇదే తీరు. ఈ శాఖలో సెటిల్మెంట్లు, బెదిరింపులు సర్వసాధారణం. ఈ శాఖలోనూ పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందని గుర్తించారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులిస్తున్న ఈ శాఖాధికారులు ఏమాత్రం తగ్గేదే లేదంటారు. ఎక్కడ దొరికినా వదలకుండా బొక్కేస్తున్నారని తేల్చింది ఏసీబీ. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ మోహన్ రెడ్డి ఉదంతమే తీసుకుంటే ఇతడు చేసిన అక్రమ వడ్డీ వ్యాపారంలో పెద్ద పెద్ద అధికారుల పాత్ర ఉండటం, వాళ్ల అండదండలే కాకుండా పెట్టుబడులు కూడా ఉండటం అందరికీ తెలిసిందే. డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరొస్తున్నా వీళ్లేమాత్రం లెక్క చేసేది లేదంటున్నారు. అందుకే టాప్ 5 లో చోటు దక్కించుకుంది పోలీస్ శాఖ. అత్యంత అవినీతిమయమైన శాఖల్లో మొదటి ప్లేసు రెవెన్యూ శాఖ, తర్వాత పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆ తర్వాత 3వ స్థానంలో మున్సిపల్ శాఖ, తర్వాత అవినీతిలో 4వ స్థానంలో ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ, 5లో హోంశాఖ, 6వ స్థానంలో సాంఘిక సంక్షేమ శాఖ, 7 విద్యాశాఖ, 8 మెడికల్ అండ్ హెల్త్, 9 వెనకబడిన తరగతుల శాఖ, 10 వ్యవసాయం కోఆపరేటివ్ శాఖల్లో అవినీతి ఒక స్థాయిలో జరుగుతున్నట్టు నిర్ణయానికి వచ్చింది ఏసీబీ.